జగన్ శవ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. కుటుంబ తగాదాలతోనే లింగమయ్య హత్య జరిగిందని, దాని రాజకీయ హత్యగా జగన్ చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం క్రాంతి అందిస్తారు. క్రాంతి, చూస్తున్నాం జగన్ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మరి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? జగన్ ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి కూడా అనేక మార్లు అటు పోలీసుల పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి నిన్న ఏదైతే రాప్తాడ్లో పర్యటన చేపించారో ఓదార్పు సంబంధించిన పర్యటనలో కొన్ని పోలీసుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు సంబంధించిన సంఘాల నేతలందరూ కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసుల ప్రవర్తన తీరు బాగోలేదు, ప్రభుత్వానికి తొత్తుల్లాగా పోలీసులు పనిచేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోలీసుల బట్టలు ఒప్పదీసి నడి రోడ్డు మీద నుంచోబెడతాము, చట్టం ముందు అందరూ ఒకటే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు జగన్ చేయడం జరిగింది, మాజీ సీఎం. అయితే ఈ రకంగా ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పటికే పోలీసు వర్గాల్లో అదేవిధంగా పోలీసు సంఘాలకి సంబంధించిన అందరూ కూడా ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క కూటమికి సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గతంలో అదే రకమైన వ్యాఖ్యలు ప్రవర్తన వల్ల ప్రస్తుతం జగన్ 11 సీట్లకు పరిమితమయ్యారు. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్ మారాలి అంటూ కూడా కూటమి నేతలు హితవు పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పనిచేశారు. దానికి సంబంధించి దాదాపు అటు టీడీపీ కూటమికి సంబంధించిన నేతలు దాదాపు 2800 మంది పైనే చనిపోయారంటూ కూడా అటు హోమ్ మినిస్టర్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న జరిగిన అక్కడ తోపులాటకి సంబంధించి ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. దానిలో కొంత భావోద్వేగాలు రెచ్చగొట్టే మెసేజ్లు కూడా సర్క్యులేట్ అవడం జరిగింది. కాబట్టి దీనిపైన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నామంటూ ఇప్పటికే హోమ్ మినిస్టర్ స్పష్టం చేసింది. అయితే 12:45కి జగన్ రోడ్డు ద్వారా వెళ్లేందుకు కన్ఫర్మేషన్ వస్తే ఆ తర్వాత హెలికాప్టర్ వెళ్ళిపోయింది. అంటే ఎందుకు వెళ్ళిపోయింది అనే దానికి సంబంధించి, హెలికాప్టర్ వెళ్ళిపోయిన దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తామంటూ ఇప్పటికే హోమ్ మినిస్టర్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే వైసీపీ నేతలు నిన్న ఏదైతే జగన్ సంబంధించి హెలికాప్టర్ షీల్డ్, విండో షీల్డ్ సంబంధించి ఏదైతే అద్దం ధ్వంసమైందని భావిస్తున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ సెక్యూరిటీ వైఫల్యం, జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం. ఇప్పటికైనా సరే పోలీసులు కూటమికి అనుకూలంగా కాకుండా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి అనుకూలంగా పనిచేయాలంటూ కూడా వైసీపీ నేతలు ఒక పక్కన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం జగన్ చేసిన కామెంట్స్ అనేవి అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. దాంతో పాటు పోలీస్ ప్రాసెస్ కాకీగా కూడా మారిన పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా పోలీసు సంఘాలకు సంబంధించిన ముఖ్య నేతలు అదేవిధంగా ఇప్పటికే దానికి సంబంధించి మాజీ పోలీస్ అధికారులు అందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితుంది. జగన్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి గతంలో కూడా అటు వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలో కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది, మళ్ళీ ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపైన ఖచ్చితంగా కేసు పెట్టాలంటూ కూడా పోలీసులకు సంబంధించిన మహిళా పోలీసులు కూడా ప్రభుత్వాన్ని అటు సీఎం, హోమ్ మినిస్టర్ అదేవిధంగా డిప్యూటీ సీఎం ను కూడా కోరుతున్న పరిస్థితుంది. అయినప్పటికీ కూడా జగన్ వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం పోలీసుల్లో కొంత అసంతృప్తి, భయాందోళనకు గురవుతున్నామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.